ఉంటా మాకేటాయ్ గారు ఎందుకున్నాడో తెలుసా? ఆదాము అవ్వలు కోల్పోయిన జంతువులను ఏలటానికి ఉన్నాడు. జంతువులను ఏలటానికి ఉన్నాడు. మరి దేవుడితో ఏం పరిచర్య చేశారు అంటే, అయ్యగారికి కాఫీ, టిఫిను, బొబ్బట్లు, అదే మన తెలంగాణ భాషలో పోలేలు, గూడాలు ఇచ్చిరనుకుంటారా? ఏం చేశాడు దేవుడితో పరిచర్య ఏంటంటే, కాళ్ళు నొక్కారట. ఒక బ్రదర్ అదే చెప్తున్నాడు, దేవుడితో ఏం పరిచయం అంటే కాళ్ళు నొక్కారట యేసుప్రభు. దేవుడితో ఏం పరిచయం చేశారంటే, ఆ జంతువులన్నీ కూడా యేసుక్రీస్తుకి హాని జరగకుండా కాపాడాయి. అదే దేవుడితో చేసిన పరిచర్య. చూద్దాం. లేవి కాండము 26వ అధ్యాయము 21వ వచనం. లేవి కాండము 26-21. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నీ మధ్యకు అడవి మృగములను రప్పించదను. అంటే దేవునికి లోపడకపోతే, దేవునికి అవిధేయతగా ఉంటే ఒక శిక్ష ఏంటంటే అడవి మృగములు మీ మధ్యకు పంపుతాను అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 25-26 వచనాలు. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము